థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR TV న్యూస్. ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, యేసు నామములో నీ జన్మదినాన్ని జరుపుటకు మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు. యేసు నామములో దీనిని ప్రారంభిస్తున్నప్పుడు ప్రారంభము నుండి ముగింపు వరకు మీరే ఉండి మాని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు జన్మదినాన్ని బట్టి మేము చాలా అభినందిస్తాం, సంతోషిస్తాం. ముఖ్యంగా మరి BVR TV ఛానల్ను బట్టి, పంపిన వారిని బట్టి, ఛానల్ను బట్టి యజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాం. క్రిస్మస్ పండుగ యొక్క విశిష్టతలు. క్రిస్మస్ పండుగ అంటే ప్రతి సమాజానికి, దేశానికి, ప్రపంచానికి బహు సంతోషకరమైన దినం. ఆ సంతోషం అంటే మానవులను రక్షించుటకు ఆ ప్రభు దిగి వచ్చిన దినం. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, ఏ లోపము లేకుండా దైవశక్తి చేత పుట్టిన పురుషుడు. అది మానవ అవతారం ఎత్తి ఈ లోకానికి మానవ అవతారం లోపలనే దేవుడైన వ్యక్తి ఆయననే క్రీస్తు. క్రీస్తు అంటే రక్షకుడు అని అర్థం. ఆయన యేసు అంటే అభిషక్తుడు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఈ దినమున క్రీస్తు యేసు క్రీస్తు అంటే, క్రీస్తు అంటే అభిషక్తుడు, యేసు అంటే రక్షకుడు. ఆ రక్షకుడు ఈ భూమి మీద జన్మించి అనేకులకు ఒక మాదిరికరమైన ప్రేమను, అనుబంధాన్ని పెంచుకున్న మహా దేవుడు. ఓకే, సో మీ చర్చ్ నేమ్? గ్లోబల్ పెంతకోస్ట్ కార్మెల్ మిషన్ అండ్ చర్చ్. ఎక్కడ? యాక్చువల్ గాంధీనగర్, వరంగల్. సో మీ చర్చ్ యొక్క విశిష్టత చెప్పండి. మా చర్చి యొక్క ప్రత్యేకమైనది ఏంటిదంటే, దేవుడు చేసే అద్భుతాలను బట్టి ప్రజలు దేవుని దగ్గరికి వస్తారు. అనేకమైన అద్భుత కార్యాలు. నాకున్న దర్శనం ఏంటిదంటే, కాన్పు లేని బిడ్డలు అనేకమైనటువంటి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ వారికి తెలియని రీతిగా పొందలేని రీతిగా భగవంతుని సన్నిధికి వస్తే తప్పకుండా భగవంతుడు కాన్పునిచ్చి అనేకులకు గర్భఫలమునిచ్చి ప్రభు దేవుడని రుజువు చేసిన భగవంతుడు ఆయన. ఓకే, ఎనీ ఎవిడెన్స్ ఇప్పుడు ఏమైనా ప్రూవ్ చేయగలరా? ఇక్కడనే ప్రూవ్ చేయగలను, సదయ్య నిర్మల ద్వారా. వారితో మేము మాట్లాడొచ్చు. దేవునికి వందనాలు. సమయం ఇచ్చిన మా అయ్యగారికి వందనాలు. ఇక్కడ ఏంటిదంటే, మాకు పెళ్ళై 17 సంవత్సరాలు అవుతున్నా కానీ పెళ్ళయి 17 సంవత్సరాలు అవుతుంది. అయితే అప్పటి వరకు మేము ఎన్నో హాస్పిటళ్ళు తిరిగి ఎంతో అలసిపోయి ఉన్నాము. అయితే దేవుడని ఉన్నాడని మా అన్నయ్య వచ్చి ఏమన్నాడంటే, మనం ఫిలిప్ ఫాదర్ గారికి వెళ్తే ఆయన ప్రార్థిస్తే కాన్పు అవుతుంది అని చెప్పిండు. అందుని బట్టి 2016లో మేము ఇక్కడికి రావడం జరిగి మీ 3 నెలల్లో ప్రార్థన ప్రతి ఆదివారం ఎవరు వచ్చినా రాకపోయినా కానీ మేమిద్దరం వచ్చి ఇక్కడ పని చేస్తూ ఉండేది. అప్పుడు 3 నెలల తర్వాత మేము రిపోర్ట్ చూసుకుంటే మాకు కాన్పు అయింది. మాకు 2 పిల్లలు. ఓకే, మీ పిల్లల పేరు? షాన్వి, ధన్వి. మీ హస్బెండ్ ఉన్నారు ఇక్కడ? ఎవరు? మీరు చెప్పండి. మీ ఇక్కడ మిరాకిల్ జరిగింది కదా, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మాకు 1999లో మాకు మ్యారేజ్ అయింది. 15 సంవత్సరాల నుంచి మేము మందులో వాడినా కూడా ఎక్కడ డబ్బులు ఖర్చు అయినా కానీ కాన్పు అందలేదు. మేము 2016లో నవంబర్ 27వ తారీఖు నుంచి మేము ఇక్కడ పేరుకి వచ్చినాము. మాకు మార్చిలో కాన్పు అని రిపోర్ట్ వచ్చిందండి. మా పెద్ద పాప పేరు చాన్వి, చిన్న పాప పేరు ధన్వి. అప్పటికి మేము ఎప్పటికీ ప్రతి సండే ఇక్కడికి వస్తాం. ఓకే, సో కారణం అంటే యేసు ప్రభు గారు, యేసు ప్రభు మా పాస్టర్ ద్వారా మాకు దేవుడు కనికరించి మాకు ఇచ్చాడు. అందుని బట్టి వందనాలు.
ఓకే, సో ఇప్పుడు మిరాకిల్ అంటే అదొకటినా ఇంకేమైనా ఉందో? ఇంకా అనేకమైనటువంటి అద్భుతాలు. ఏంటి అద్భుతాలు? అద్భుతాలు అంటే బాగులేని వాళ్ళు కూడా బాగా అవుతారు, రోగులు కూడా బాగా అవుతారు. రోగులు అంటే లైక్ క్యాన్సరా? ఎనీ డిసీజ్ గాడ్ విల్ డూ ద మిరకల్స్. యాజ్ ఏ పాస్టర్గా మీకు ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు ఉంది? 2005 I came to Warangal. Yeah. Then I started the ministry, Global Pentecost Carmel Mission and Church at Warangal. Up to now we are continuing this mission. ఓకే, ఓకే. సో ఇక్కడ మీ చర్చ్ యొక్క అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీ చర్చ్? కొన్ని చర్చ్లకి 100 years కంప్లీట్ అయిపోయినాయి. Global Pentecost Carmel Mission started in Warangal 2005. 2005. Yeah, okay. 20 years. 20 years. Finish 21st రన్నింగ్ పడుతుంది. సో ఇక్కడ మీ స్ట్రెంగ్త్ ఎంత ఉంటుంది? స్ట్రెంగ్త్ 2 service కలిసి 100 people. 100 people. 2 service అంటే 1 service finish. This is the second service. ఓకే, అంటే మీకు 2 చర్చిలు ఉంటాయా? 2 ఆరాధనలు. చర్చి కన్స్ట్రక్షన్ ఆగిపోయింది కనుక మేము ఇట్లా ఆరాధన చేస్తున్నాం. కన్స్ట్రక్షన్ జరుగుతుందా? అది వివి వెంకటరత్నం గారి చేతిలో ఉంది. ఆయన మాకు కోర్టు నుండి ఆర్డర్ ఇప్పిస్తే మా చర్చి స్థలంలో మేమే చర్చి కట్టుకొని ఆరాధిస్తాం. ఓ రైట్. అడ్వకేట్ వీరదాస్ వెంకటరత్నం గారు మీ కేసు వాదిస్తా ఉన్నారా? వాదిస్తున్నారు. యా, రైట్. అది ల్యాండ్ కూడా మా పేరు మీద లేదు, చర్చ్ పేరు మీద ఉంది. గ్లోబల్ పెంతకోస్ట్ కార్మల్ చర్చ్ గాంధీనగర్ అని రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ కేసు వివి వెంకటరత్నం గారు వాదిస్తున్నారు. ఓకే, కేసు గెలుస్తామనే ధీమా ఉందా? 100% మనదే, మేమే ఉండాలి. అది కేవలము భగవంతుని ఆలయం కనుక దానికి పోటీ పడిన వాళ్ళు ఎవరు కూడా బతకలేదు, అందరు చనిపోయారు. మేమైతే భగవంతుని మీద నమ్మకం పెట్టాము. వివి వెంకటరత్నం గారిని దేవుడు వాడుకొని మాకు గెలిపిస్తారు, మందిరం కడతామనే నమ్మకం మాకుంది. యా, మీరు ఫైనల్లీ ప్రజలకి మీరు ఇచ్చే మెసేజ్ అంటే ఎట్లా? ప్రజలకి మీరు ఇచ్చే మెసేజ్ ఫైనల్లీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే దేవుని దగ్గరికి మనం వస్తామో, ఈరోజు ప్రత్యేకంగా యేసుక్రీస్తు నామములో ఆయన శుభాకాంక్షలు మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నారు. గ్లోబల్ పెంతకోస్ట్ కార్మెల్ మిషన్ తరపున, అదే రీతిగా సంఘ పెద్దల తరపున, అదే రీతిగా విశ్వాసుల తరపున ఒక సంఘ కాపరిగా మీ అందరికీ శుభములు, క్రీస్తు శుభములు. ఓకే, సో ఈ సంవత్సరం 1 more క్వశ్చన్ యాక్చువల్లీ. ఈ సంవత్సరం ఇప్పుడు మీకు ప్రజెంట్ చర్చ్ లేదు. నెక్స్ట్ ఇయర్ December 25th కల్లా చర్చ్ ఉంటుందా? ఖచ్చితంగా చర్చి ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది. నమ్మకం. ఏ రేంజ్ లో కట్టాలనే ఉద్దేశం? రేంజ్ యాక్చువల్లీ పెద్దదా లేక మీడియం? యాక్చువల్గా నాకున్న దర్శనం 1000 మందికి, 1000 మెంబర్స్. ఇప్పుడు ప్రజెంట్ 100 పీపుల్. అంటే దీనికి అంతా కాంట్రిబ్యూషన్ ఎట్లా? కాంట్రిబ్యూషన్ వచ్చే ఆఫరింగ్. రైట్, వచ్చే ఆఫరింగ్. ఏదైనా మెసేజ్ కావాలి, చప్పట్లు కొట్టాలి. మన యేసయ్య చాలా చిత్రాలవాడే.
కలుగునుగాక. దారిలో యెరూషలేం గుడి కాడ గట్టిగా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. సువార్త మొదటి అధ్యాయము 32వ వచనము 35వ వచనము నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఎవరైనా చదివి సహాయం చేయండి. లూకా సువార్త మొదటి అధ్యాయము 32వ వచనం మొదటిగా చదవండి. గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభుకు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చాలా మంది సర్వోన్నతుని యొక్క కుమారుడని పిలువబడాలి. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ నా కొడుకు నా కొడుకు నా కుమారుడని పిలువబడుతూ ఉన్నారు. ఇక్కడ ఒక కన్యక, యాక్చువల్గా లూకా సువార్తలు 4 సువార్తలు ఉన్నాయి. ఒకటి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తలు క్రీస్తు యొక్క జీవిత చరిత్రాన్ని రాశారు. ఈ జీవిత చరిత్రలో లూకా సువార్తను రాసింది ఒక మంచి వైద్యుడు, ఒక డాక్టర్. ఆయన ఏ రీతిగా ప్రేరేపణ కలిగి ఆయన హృదయములో ఏ రీతిగా కార్యం చేశాడో భగవంతుడు తెలియదు, కానీ ఆ యేసు యొక్క జీవిత చరిత్రను జ్ఞాపకం చేశాడు. ఆ కన్యక గర్భవతి అయి ఆమె ఒక కుమారుని కను. ప్రభుకు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఆ కుమారుని పేరు క్రీస్తును యేసు అని పేరు పెట్టారు. ఆ యేసు అనే పేరు పెట్టినప్పుడు ఆమె తలపెట్టాడు, నీ కొడుకు గొప్పవాడైతాడు, ఆయన సర్వోన్నతుని కుమారుడని పిలువబడతాడు అని రాయబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వోన్నతుని కుమారుడిగా పిలువబడాలంటే సర్వ రక్షకుడు నీ కొరకు ఉద్భవించాలి, పుట్టాలి. చాలా మంది రక్షణ పొందుతారు, రక్షకుడిని దర్శించుకోలేకపోతున్నారు.
పూజించలేకపోతున్నారు. ఇంకొక 35వ వచనంలో చూస్తే, చదవండి 35వ వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడని పిలువబడును. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత మంచి మాటనండి. దేవుని కుమారుడుగా పిలువబడాలంటే ఒక కన్యకకు గర్భములో పుట్టడం, కన్యకకు పుట్టాలని దేవుడు ఆజ్ఞాపించడం, ఆ గర్భమును తెరవడం. చాలా మంది అనుకుంటారు మేము వైద్యం చేస్తాం, మేము కాన్పునివ్వగలం, కానీ ఊపిరి ఇచ్చింది భగవంతుడని మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక మనిషి జన్మించాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మ, ఆ ఊపిరే మానవునికి చలనం ఇస్తుంది. ఆ ఊపిరే మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు. ఆ ఊపిరి ద్వారానే అన్ని ఉద్యోగాలు, పనులు, అధికారాలు చేస్తున్నారు. ఈ దినమున భగవంతుడిచ్చిన ఊపిరికి మనం ఖచ్చితంగా రుణపడి ఉండాలి. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి, మానవుడు నేను దేవుని కుమారుడని పిలువబడాలి. స్త్రీలలో అయితేనేమో నేను దేవుని కుమార్తెని అని పిలువబడాలి. పురుషులలోనేమో నేను దేవుని కుమారుని అని పిలువబడాలి. ఇప్పుడు దేవుడు పిలువబడ్డప్పుడు మనం కూడా పిలువబడితే ఎంత అదృష్టం ఉంటుందో. ఎప్పుడైతే పిలువబడతామో అప్పుడు సర్వోన్నతుని శక్తి, అభిషేకము నీ మీద కుమ్మరించబడుతుంది. అభిషేకము కుమ్మరించబడినప్పుడు, నిన్ను కమ్ముకున్నప్పుడు నీ మనసంతా ఏకముగా భగవంతునిలో నియగ్నమవుతా. ఎప్పుడైతే భగవంతునితో కలిసినప్పుడు జ్ఞానులు కూడా దేవుణ్ణి పూజించడానికి వెళ్ళారు. మత్తయి సువార్త చదవండి, 2వ అధ్యాయం 11వ వచనం. ఆయనని ఎలా పూజించాడు? దేవుని కుమారుడు, ఆ శిశువుడు కూడా సర్వోన్నతుని కుమారుడు అని పిలువబడినటువంటి ఆ కుమారుణ్ణి తల్లి అయిన మరియయు ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పిట్టెలను విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సర్వోన్నతుని యొక్క దేవుని కుమారుడని పిలువబడ్డాడు. ఆ పుట్టబోయిన శిష్యుడు సర్వోన్నతుని కుమారుడుగా, దేవుని కుమారుడుగా పిలువబడినటువంటి వ్యక్తి, సర్వశక్తి కలిగినటువంటి, అభిషక్తుడు కలిగినటువంటి దేవుని కుమారుడు. ఆ పుట్టిన వెంటనే, ఆ మరియమ్మ కడుపులో పుట్టిన వెంటనే ఆ దూత తనతో మాట్లాడడం ఏంటిది? జ్ఞానుల దగ్గరికి వెళ్ళడం ఏంటిది? ఆ గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళడం ఏంటిది? వెళ్ళిన వెంటనే వారు జ్ఞానముతో ప్రయాణం చేశారు. వెళ్ళి దేవునికి ఎలా నమస్కారం చేశారంటే, వారు హృదయముల నింపారు, మనసు నింపారు, ఆ జీవితాలను అర్పించుకొని భగవంతుని పూజించారు. దేవుడి వాక్యమును బట్టి ఆ భగవంతుడు ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నందుకు నేను ప్రభు పేరిట మా వందనాలు తెలియచేస్తూ, ఈ అంగీకరించిన మా మనవులను అంగీకరించిన BVR టీవీ ఛానల్ గారికి, మా చిన్న సంఘం గ్లోబల్ పెంతెకోస్ట్ కార్మెల్ మిషన్ తరఫున మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ, అదే కాకుండా క్రీస్తు జన్మ శుభాకాంక్షలు కూడా తెలియచేస్తూ నా సందేశాన్ని ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.